హలో అండి, ఈరోజు మనము అహ్మదాబాద్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి చూస్తామండి. అహ్మదాబాద్లో ఇస్కాన్ టెంపుల్లో ఇలా ఉంటుందన్నమాట చిత్రాలు. ఆ గుడి చాలా ప్రశాంతంగా, పిన్ డ్రాప్ సైలెంట్, ఎవరు మాట్లాడకుండా వాళ్ళు స్థానంలో వాళ్ళు కూర్చుని ధ్యానాలు చేసుకుంటా కృష్ణలీలలు మనసులో తలుచుకొని దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారన్నమాట. ఎలాంటి శబ్దము రాలేదు. ఈ ఇస్కాన్ టెంపుల్లో చూడండి, ఆ ప్రకృతి అంతా దేవుడి దగ్గరనే ఉన్నట్టు అనిపించింది. జంతువులు, జలచరాలు, మానవులు అందరూ ఆయన్నే వేడుకుంటూ ఉన్నారన్నమాట. కృష్ణతత్వము ఎలా కనబడుతుందో చూడండి. దేవేరితో ఆయన పాలకడిల్లో పవలించి ఉన్నాడు శ్రీకృష్ణుడు. అతనికి ఇష్టమైన గోవులు, పాములు అన్నీ ఉన్నాయి అక్కడ చిత్రాలు రకరకాలుగా వర్ణాలుగా వర్ణించాలనలవి కానంత అందంగా ఉన్నాయన్నమాట. ఆ ఇస్కాన్ టెంపుల్లో అహ్మదాబాద్లో అందరూ కూర్చొని ధ్యానాలు చేస్తూ ఉన్నారన్నమాట. ఆ భజనల్లో పాల్గొని మనము మన వంతు సేవను దేవుడి దగ్గర చేస్తాం. మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు మాట్లాడకుండా ఉండడం కూడా ఒక సేవ అన్నమాట. ఆ సేవని మనం ఎక్కడికైనా వెళ్ళినా ఫాలో చేస్తాం. పుస్తకాలంతా అమ్ముతారు, అక్కడ కావాల్సినవి తీసుకోవచ్చు. కృష్ణుడికి సంబంధించిన అన్ని విషయాలు అక్కడ పొందుపరిచి ఉన్నాయన్నమాట. నెమలికలు, పిల్లన గ్రోవులు అన్నీ ఉన్నాయి. ఆ పెద్ద అంతస్తు అది గుడిలా అనలేము, అంతఃపురమా అనలేము. కృష్ణుడి యొక్క నిజమైన అంతఃపురంలానే కనబడింది అన్నమాట ఆ ఇస్కాన్ టెంపుల్. ఎంత బాగా చిత్రాలని గోడలపైన వేశారో చూడండి. అదంతా మనుషుల యొక్క ఏర్పాటు అన్నమాట. ఈ పెద్ద ఆయన ధ్యానంలో ఉన్నాడన్నమాట. కృష్ణుడిలో ఐక్యమై ఉన్నాడు ఆయన.